morning, children. How old are you? Okay. Astana palakandi. Attendance astana palakandi. Akshaya. Tanusri. Nityasri. Present, madam. Vanilla. Present, madam. Bhanusri. Present, miss. Bhanupriya. Vachanu, miss. ఏంటి వచ్చావేంటి? ప్రెజెంట్ చెప్పు. Okay, ma'am. భానుశ్రీ. Present, miss. శివకార్తికయ్య. Vachanu, miss. ఏంటి వచ్చావేంటి? ప్రెజెంట్ చెప్పు. Yes, miss. కార్తికయ్య. Present, miss. సాయి చరణ్. Present, miss. ఓకే స్టార్ట్ చేద్దాం. సైలెంట్ ఉండండి. ఓకే Okay. ఇదిగోండి ఈ పిక్చర్స్ స్టార్ట్ చేద్దాం. టియు చెప్పండి. T-U. ఎల్ L. ఎస్ S. ఐ I. తులసి. Tulasi. టిఓ T-O. ఎంఏ M-A. టిఓ T-O. టమాటో. Tomato. జిఆర్ G-R. ఏ A. జిఆర్ G-R. జిఆర్ G-R. ఏ A. పి P. ఈ E. ఎస్ S. గ్రేప్స్. Grapes. టిఫిన్ తినలే నా గట్టి పలకండి. Okay, ma'am. పి P. యు U. ఎం M. పి P. కే K. ఐఎన్ I-N. పంకిన్. Pumpkin. Ma'am, washroom వెళ్తాను మ్యామ్. ఓకే గో. థ్యాంక్ యూ మ్యామ్. ఎల్ఏ ఎల్ఏ LA. డివై DY. లేడీస్. Ladies. ఎఫ్ఐ FI. ఎన్ N. జి G. ఈ E. ఆర్ R. లేడీస్ ఫింగర్. Ladies finger. ఎంఐ MI. స్టార్ట్. బోర్డు చూడండి. ఎందుకు మిస్ అలా అరుస్తున్నారు? యు సైలెంట్. ఓకే మ్యామ్. ఎం M. ఎంఐ MI. ఎన్టి NT. మింట్. Mint. My coming miss. ఎస్ కమింగ్. Coming miss. ఎంతసేపు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావురా? కమ్ సిట్. ఇప్పుడు రైటింగ్ చేసేసాం కదా మనం. అవును. ఇప్పుడు రీడింగ్. ఓకే. టియు TU.
TULSI తులసి TOMUATO అరే నీ బుక్ ఒకసారి తీవరా. ఈ స్పెల్లింగ్స్ బోర్డ్ మీద రాసాం కదా, బ్లాక్ బోర్డ్ కదా, అర్థం కావట్లేదు చుక్కలుండి. ఓకే అందుకే TOMUATO టమాటో GRAPES grapes PUMPKIN pump pumpkin LADY మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? ఎంతవరకు చదివేదేంటి? స్టార్ట్. ఏంట్రా ఎంతవరకు చదివేదేంటి? స్పెల్లింగ్స్ మొత్తం చెప్తా. అదేలే మేడం, మీరు ఎంతవరకు చదివారా అని నాకు డౌట్ వచ్చింది. ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారా? ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని మిస్గా తీసుకునేటప్పుడు ఇంటర్వ్యూ చేశారా? ఓకే మేడం. ఓకే మేడం, నాకు ఆర్డర్ అవుతున్నాయి. ఒక్క 2 నిమిషాలు రాకపోయావో కొడతాను పో. మా ఇల్లు ఇక్కడేగా మేడం, నేను టిఫిన్ చేసి వస్తాను. సరేలే పోడా. మేడం వాడిని టిఫిన్కి పంపించారుగా, నేను వెళ్ళి డ్రింక్ తాగొస్తా మా ఇంటికి వెళ్ళి. అరే డ్రింకులు తాగితే పిల్లలకి జలుబు దగ్గు జ్వరం వచ్చిందా? నాకు కావాలి మేడం. ఓన్లీ ఫ్రూట్స్ తినాలరా. ఎందుకు మేడం? ఫ్రూట్స్ తింటే హెల్త్ బాగుంటుంది. మీరు తింటారా మేడం? తింటా, నేను హెల్తీనే తింటాను కదా. ఓకే మేడం, నేను ఈ పూటకు డ్రింక్ తాకొస్తా. ఇవాళ ఒక్కడో చెప్పుకుంటున్నాను పో. చెప్పండి. ఎవరున్నారు మేడం క్లాస్లో? అందరిని ఒకరికి డ్రింక్ పంపించావు, ఒకరిని టిఫిన్కి పంపించావు, ఒకళ్ళేమో వాష్రూమ్కి పంపించావు, ఒకళ్ళని వాటర్కి పంపించావు. నేను కూడా వెళ్తాను మేడం మా ఇంటికి. అంతేనా మేడం మీ క్లాసు? నెక్స్ట్ మేడంతో మనం బాగా చెప్తారు మేడం, మీరు చెప్పట్లేదు. రేపటి నుంచి క్లాస్లో కానీ సైలెంట్గా ఉండాలి, లేకపోతే స్టిక్తో అయిపోతాడు మీరు. సరే మేడం, ఇప్పుడు వెళ్ళిపోమంటారా? వెళ్ళి తినరాపో ఏ ఒకటి. తింటాం కాదు, ఎన్నాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చో. అదేంటి మేడం, అందరినీ పంపించారుగా. మీరు చదువుకోవడానికి వచ్చాడా తినడానికి వచ్చాడా? నేను తినడానికి వచ్చాను మేడం. మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్తాను, ఉండండి. ఏ మేడం మీరు కంట్రోల్ చేయలేరా? ఏంటి కంట్రోలా? ముందు చెప్పేది వినండి. ఓకే మేడం. ఫస్ట్ సైలెంట్ ఉండండి. ఈ మొత్తం స్పెల్లింగ్స్ అందరు రాశారు. మై కమిన్ మేడం. అందరు రాసి చూపించారు. మై కమిన్ మేడం. అరే ఎక్కడ వెళ్ళావురా?
నేను ఇందాక చెప్పాగా మేడం వాష్రూమ్కి వెళ్తానని. వాష్రూమ్కి వెళ్ళి క్యాన్సిల్ చేస్తావా? చెప్పు, లేకపోతే స్టిక్తో కొడతాను. హ్యాండ్ రైస్ చేయి, హ్యాండ్ రైస్ చేయి, హ్యాండ్ రైస్ చేయరా? చేసా మేడం. అబ్బో కొడతాను వచ్చి మేడం ఐ కమ్ ఇన్. మళ్ళీ రెండు కూడా మ్యామ్ ఐ కమ్ ఇన్ మ్యామ్. నువ్వెక్కడికి వెళ్ళావురా మళ్ళీ? నేను చెప్పానుగా మేడం ఇందాక దోశ తిని వస్తాను, మా ఇంట్లో టిఫిన్ చేసి వస్తానని. ఇంకా రేపటి నుంచి టిఫిన్ తినుకుంటారు. వచ్చాడు ఇంకో కొడతాను రా. ఇంకా అన్నది పిలుస్తాబో, కూర్చోండి. మై కమ్ ఇన్ మేడం. నువ్వు మళ్ళీ నడా? నేను డ్రింక్కి వెళ్ళాగా మేడం, చెప్పానుగా మీకు. మీ మమ్మీ డాడీ తెలిసి మాట్లాడాలా? నువ్వు డ్రింకులు తాగాడు ఏంటో. అసలు ఎందుకు ఇస్తారా డ్రింక్స్ పిల్లలకి? ఫ్రూట్స్ అని ఇస్తాడు, డ్రింక్స్ అని ఇస్తారా మీకు? బిస్కెట్లు, పిజ్జాలు, నూడిల్స్లు అయ్యేం తినకూడదు. ఓన్లీ ఏం తినాలంటే బనానా, యాపిల్, పైనాపిల్, సపోటా, ఆరెంజ్, కస్టర్డ్ పిల్లలు మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫ్రూట్సే తినాలి. ఏం ఫ్రూట్స్ తినాలంటే చెప్పడా వద్దా? చెప్పండి మ్యామ్. యాపిల్, బనానా, పైనాపిల్, సపోటా, కస్టర్డ్ యాపిల్, ఆరెంజ్ అవి తినాలి. ఓకేనా? కానీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్కటి తీసుకోవాలి. ఏంటిది మేడం? చాక్లెట్ అదే అలాంటి థమ్స్అప్లు అవి కొన్ని తీసుకోవచ్చు. థమ్స్అప్ అసలు తాకూడదు, థమ్స్అప్ తీసుకోకూడదు. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే. వద్దు, నాకు వచ్చి చాక్లెట్స్ అంటే ఒక్కరోజు అంటే తీసుకోవచ్చు. రోజు తీసుకుంటే మీ స్టమక్ పాడైపోయింది అనమాట. అందుకే స్టమక్ లో పెయిన్ కూడా వచ్చింది. ఓకే? ఓకే మేడం. ఎప్పుడు తినకూడదు మీరు. ఓకే మేడం. సరే, ఇప్పుడు బోర్డు మీద చదువుకుందామా? చదువుకుందాం మేడం. మనం లేడీస్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అల్ఏ ఎల్ఏ డి డి వై వై లేడీస్ లేడీస్ ఫింగర్ ఫింగర్ ఎఫ్ఐ ఎఫ్ఐ ఎన్ ఎన్ ఏ ఏ జి 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 జీ. మేడం అందరూ అన్నీ తినొచ్చారు, నేను స్నాక్స్ తెచ్చుకున్నాను మేడం, తింటాను. ఓకే, తిను. నువ్వు స్నాక్స్ ఏం తెచ్చుకున్నావా? నేను యాపిల్ తెచ్చుకున్నా మేడం. ఓకే, గుడ్ బాయ్. తిను. నేను ఎఫ్ఐ ఉదయం కూడా మిల్క్ తాగుతాను మేడం. ఉదయం కూడా మిల్క్ తాగుతా, ఫ్రూట్స్ తింటా. ఓకే, గుడ్ బాయ్. అరే ఈ ఒక్కడిని చూసి అందరు నేర్చుకుంటారా? నిన్ను చూసి మీకేమే ఎఫ్ఐ ఎఫ్ఐ ఎన్ అడుగు. నాకు నిద్ర వస్తుంది మేడం, నిద్ర వస్తుంది. ఓకే, కొంచెం హెడ్ డౌన్ చేయండి. ఓకే మేడం. అరే నీకు నిద్ర రావట్లేదారా? మేము నాలుగురికి నిద్ర రావట్లేదారా? నిద్ర రాకపోతే చదువు చెప్పండి. చదువు చెప్పలేకపోతే చక్కగా ఆడుకుంటాడు, పెడుకుంటాడు. చదువు మంచిది. చదివితే అప్పుడు మనకి
ఫస్ట్ క్లాస్కి వెళ్తాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, 10 ర్యాంక్స్ వస్తాయి మీకు ఇట్లా. ఓకేనా? అన్నీ చెప్. డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, పోలీస్ కూడా అవ్వచ్చు, ట్యాప్ మ్యాన్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీకు ఓకే మేడం. చదివితే. అమ్మాయి చెప్పండి నానా. ఎంఐ ఏంటి ఎన్టీ మీటే మీంట్. రైమ్ చెప్పుకుందామా మనము? సే పేజ్ నెంబర్ 4 ఓపెన్ నౌ. వీళ్ళు ఇంకా నిద్ర రాగలదా? రైట్. ఏంటో మీరు ఆన్సర్ పడుకున్నాడు. లేవండి, స్టోరీగా రైమ్ చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేయండి నాన్న. ఈ లాస్ట్ లో ఇంకా లేవాలా? రే నీ అనుకోండి, లేపుతా లేవు. ఇదిగోండి ఈ స్టిక్ వర్క్ బాస్ చేయండి. కొట్టు వాడిని, కొట్రా మేడం. లేచావాడా ఎప్పుడైనా? లేవమాట పిల్లలందరూ లేచాడు, నువ్వు ఒక్కడువే లెగిసి మళ్ళీ కొడుకున్నావు. పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేయండి. ఓకే మ్యామ్. ఓపెన్ చేశాడా? చేసాము. ఓకే. సే రైమ్ ఈజ్ న్యూ రైమ్. ఓకే, కొత్త రైమ్ అన్నమాట ఇది. ఓకే మ్యామ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? Dickety dickety dog, the mouse ran at the clock. The clock struck 1, the mouse ran down. Dickety dickety dog, tick tock, tick tock, tick tock, tick tock, tick tock. ఓకే, ఈ రైమ్ అయిపోయింది కదా, ఇంకొక రైమ్. ఇదిగో న్యూ రైమ్. Where is the pumpkin? Where is the pumpkin? Here I am, here I am. చెప్పండి. Where is the pumpkin? చెప్పండి. వేర్ ఈజ్ యర్ ట్యాంకిన్. పెద్దగా చెప్పండి. తిన్నాడుగా టిఫిన్లు, ఇప్పుడే వెళ్ళి పంపించానుగా, తినరా అని. నాకు రావట్లేదు మిస్. మీరు ఫస్ట్ చెప్పండి, నేను తర్వాత చెప్తాను. Where is వేర్ ఈజ్ the ద pumpkin? తంబకిన్. Where is the pumpkin? నాకు రావట్లేదు మిస్. ఫస్ట్ నుంచి చెప్పేది వినండి, తర్వాత చెప్తాడు మీరు. Where is the pumpkin? Where is the pumpkin? Here I am, here I am. How are you this morning? Very fine and thank you. Run away home, run away home. Where is the poncho? Where is the poncho? Where is the poncho? Here I am, here I am. How are you this morning? How are you this morning? Very fine and thank you. Run away home, run away home. Where is the tall man? Where is the tall man? Here I am, here I am. How are you this morning? How are you this morning? Very fine and thank you. Run away home, run away home. Where is the ring man? Where is the ring man? Where is the ring man? Here I am, here I am. How are you this morning? How are you this morning? Very fine and thank you. Run away home, run away home. Where is the family? Where is the family? Where is the baby? Where is the baby? Here I am,
Here I am. How are you this morning? How are you this morning? Very fine and thank you. Run away home. Run away home. Where is the family? Where is the family? Here I am. Here I am. How are you this morning? How are you this morning? Very fine and thank you. Run away home. Run away home. Okay, children, ఇప్పుడు చెప్పండి రా. ఓకే, డైరీ రాస్తాను. ఇంటికి వెళ్ళి చదువుకొని రావాలి. ఈ రైమ్ రేపు అప్ప చెప్పాలి. ఈ లెసన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మీకు. ఎల్లుండి నుంచి మీకు ఎగ్జామ్స్ సరేనా? ఓకే మేడం. అదే నీ డైరీ తీరా. యూ డైరీ తీరా. ఇది కూడా డైరీ. ఎందుకు పేపర్ నింపుకుంటావు? పాడైపోయింది మిస్ డైరీ. మిస్ మా మమ్మీ కొట్టిద్ది. కొడితే కొట్టాయి. అరే ఇది కూడా నీ డైరీ. మేడం మా మమ్మీ కొట్టిద్ది, మీరు చింపేశారు కదా. నేను చెప్తాను, డైరీలు చింపుకుంటున్నావు, బుక్కులు చింపుకుంటున్నావు. ఇంకేంటి కొట్టేది కొట్టేద్దంట. కొడితే కొట్టేసుకో, నాకెందుకు? మీరేగా మిస్ చింపేశారు. ఏంటి నాకు మీ మమ్మీ కాల్ చేయమని చెప్తాను. ఇచ్చామని చెప్తాను. వద్దు వద్దు మేడం వద్దు. మరి ఇంకెందుకు అని మా మమ్మీ కొట్టు మిస్ అంటున్నాం. చాపి సిటీ ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకుందాం. ఓకే, బోర్డ్ ఇట్ సైడ్ ఉంటే ఓకే రాద్దామా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ డ్రాఫ్ట్ ద బోర్డ్. మేడం అని బోర్డ్ డ్రాఫ్ట్ డస్టర్ తీసుకొస్తాను. మేడం దగ్గరికి వెళ్ళి డస్టర్ తీసుకొస్తాను. అంతవరకు సైలెంట్గా ఉంటాను. ఓకే, ఐ డ్రాఫ్ట్ ద బోర్డ్. ఓకే మేడం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నన్ను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వదిలే కానీ లాస్ట్ పేజ్ ఓపెన్ చేయండి. లాస్ట్ పేజ్ ఓకే, ఈ నేర్చుకుందాం. ఈ స్పెల్లింగ్స్ నేర్చుకుందామా? చెప్పండి. ఓకే మేడం. ఫస్ట్ ఈ లైన్ నేర్చేసుకుందాం ఫస్ట్. మళ్ళీ రేపు ఈ లైన్. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్. ఓకేనా? టీఏ టీఏ కేఈ కేఈ టేక్ కిందకి రాయండి మిస్. కిందకి లైన్. టీఏ టీఏ కేఈ కేఈ. మీకు ఇబ్బందిగా ఉన్నాయా? పెద్దగా రాయి, కనిపించట్లేదు మేడం.
మీకు ఇబ్బంది ఉన్నాడా? సరే ఈ వద్దులే, వేరే రాసుకుందాం. సరే. అరే మీకు రైటింగ్ వర్క్స్ వద్దులే కానీ రీడింగ్ వర్క్స్ చేసుకుందాం. ఓకే మేడం. టిష్యూస్ ఇంకొకటి ఉండాలి కదా ఇక్కడ. ఓకేనా? అరే ఇదిగో నాన్న నీ డైరీ తీసుకోవడం. పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 45 ఓపెన్ చేయండి. ఓకే మేడం. ఓపెన్ చేశారా? చేశాను. ఓకే. దిస్ ఈస్ హీ ఇస్ జగ్గు ద జోకర్ రైమ్. అరే నాకు ఎవరైనా వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వండి. ఓకే మేడం. హీ ఇస్ జగ్గు ద జోకర్. సరే ఆ అమ్మాయి వచ్చి దట్ గర్ల్ వచ్చినాక అప్పుడు గర్ల్ హే రమణి you అక్కడ పెట్టేడానా. ఓకే మేడం. హీ ఇస్ జగ్గు ద జోకర్. చెప్పండి కదా నా బాబు. హీ ఇస్ జగ్గు ద జోకర్. హీ ఇస్ జగ్గు ద జోకర్. He makes people laugh. Jaggu juggles balls and balls and his nose is red and round. He wear long shoes. He wear long shoes. He wear colorful dresses and funny caps. Okay, rhyme అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. ఓకేనా? లేకపోతే రైమ్స్ చెప్పుకుందామా? ఓకే. ఆడుకుందామా? ఓకే. సిట్. ఓకే మేడం. స్టాండ్. ఓకే. సిట్. స్టాండ్. ఓకే, మీకు ఒక రైమ్ చెప్దాము. చక్కగా ఆడుకుందాము. ఓకేనా? ఓకే మ్యామ్. ఏం రైమ్ చెప్పుకుందాం? సిట్ స్టాండ్ చెప్పుకుందామా? చిట్టి చిలకమ్మ. వద్దా, అది వద్దులేరా. ఐస్ క్లోజ్, ఓపెన్ ఐస్. ఓకే.
Close eyes. Close. Close. Open. Close. Open. Close. 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 Open. 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 Close. Open. Close. Open. Close. Open అన్నప్పుడు అన్నా ఓ సరే మనం డోర్ క్లోజ్ చేసుకొని డాన్స్ చేసుకుందామా? ఓకే మేడం. అరే ఆ డోర్ వేసినా పోనా, నేను వేయలేదు కానీ. బటర్ఫ్లై బటర్ఫ్లై Butterfly, butterfly, వేర్ ఆర్ యు గోయింగ్, where are you going? హౌస్ ఇన్ అ బిల్డింగ్, House in a building, ప్రిటీ ప్రిటీ బటర్ఫ్లై, pretty, pretty butterfly, రన్నింగ్ రన్నింగ్ బటర్ఫ్లై. running, running butterfly. ఓకే అరే ఆ డాన్స్ అయిపోయింది. ఇంకో డాన్స్ అయిపోయింది చెప్తున్నా. ఇంకో డాన్స్ చెప్తాం. ఏ చెప్పుకున్నాడు? ఇంకొకటి న్యూ చెప్పుకుందామా? న్యూ ఆ వాటర్ బాటిల్ ఇచ్చింది ఎప్పుడు ఒకరు. లంచ్ బ్రేక్, అందరు బాస్కెట్ ఓపెన్ చేసి లంచ్ చేయండి. ఆ అమ్మ మీ బాక్స్ వదిలిపెట్టిద్ది, చూసిద్ది. ఎవడైనా వదిలిపెట్టాడో ఆయమ్మ మామూలు తీసుకెళ్ళదు, ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్ళింది. ఓకేనా? మీ మమ్మీ ఏం పెట్టినాయో ఫస్ట్ కూరన్నం తినాలి, సెకండ్ పెరుగన్నం తినాలి, ఆ తర్వాత హెల్తీ తినాలి. హెల్తీ ఎవడైనా తెచ్చుకోలేకపోతే జెమ్స్ ఫుడ్ తెచ్చుకున్నాడు అనుకో, తినండి ఇవన్నీ స్నాక్స్, అన్నమే తినిస్తా. ఓకే ఓకే మ్యామ్. నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేసేస్తా. ఆయన వచ్చిద్ది, సరేనా? ఓకే మ్యామ్. సార్ పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడు సార్? ఏమ్మా? అంటే వాళ్ళు పదాల గోల్ చేస్తున్నారు సార్, అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో, అందుకే. అర్థం కాకపోతే ఎగ్జామ్ పెడతావా? ఏమ్మా? అట్లా కాదమ్మా, నీకు అర్థం కాకపోతే ఎగ్జామ్స్ పెట్టేస్తావా? సార్ వాళ్ళు అల్లరి చేస్తున్నారు సార్. అల్లరి చేస్తే మరి ఏం చేయండి సార్? అల్లరి చేస్తే కంట్రోల్ చెయ్యి. కంట్రోల్ చేస్తున్నాను సార్. నువ్వు ఈ విషయం తీసుకొచ్చి నా దగ్గర చెప్పి నన్ను ఎగ్జామ్స్ పెట్టమంటే అసలు ఎలా కంట్రోల్ పెట్టారమ్మా? చేస్తున్నాను సార్. అంటే ఎగ్జామ్స్ పెట్టి సెలవులు ఇచ్చేయమనా నీ ఉద్దేశం? కాదు సార్. మరి ఇంకేంటి? కాదు, మీరు ఒక మాట చెప్పండి. మీరు ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టి సెలవులు ఇచ్చేస్తారా ఇంటి పిల్లలకి మీరు? వాళ్ళ మమ్మీలు ఒప్పుకుంటారా? మమ్మీ డాడీస్ ఒప్పుకుంటారా? మరి మరి ఎగ్జామ్స్ ఎందుకు? ఏదో ఒక రీజన్ ఉండాలిగా మేడం. సరేలే సార్. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్. సరే సార్. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారో ఆలోచించండి. సార్ నేను చదువు చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చెప్పండి మ్యామ్. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆడుకుంటున్నారు సార్. అవును మేడం, మీరు ఉంది ఎందుకు? కంట్రోల్ చేయండి పిల్లల్ని. సరే సార్. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని మీరు జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసి వాళ్ళ డిసిప్లిన్ నేర్పించండి. ఓకే సార్. ఓకేనా? సరేమ్మా. పిల్లలు అన్నం తిన్నారా? తిన్నారమ్మా. సరే అమ్మా. అరే మీ లంచ్ బాక్స్ తీసుకురండి, అందరు బాక్స్ ఓపెన్ చేసి చూపిండి నాకు. ఓకే మేడం, నేను తినేసాను. చూపి, అయినా చూపిరా, చూపిరా, చూపి, చూపిరా. ఇగోండి మేడం. ఓకే. అరే నువ్వు ఎందుకు చేస్తావా మేడం? అరవ మాత్రం వద్దు మేడం. చెయ్యి అన్నప్పుడు చెయ్యి. ఇంకా వద్దు మేడం. అన్నం తినాలమ్మా, మమ్మీ కష్టపడి మీకు ఎందుకు పంపిస్తుంది? తినడానికే కదా. ఓకే మేడం. అందుకే అన్నం తినాలి. ఓకేనా? రేపటి నుంచి తిను.
ఓకే, ఇంటికి వెళ్ళే టైం అయ్యింది. ఇంకా బ్యాగ్స్ క్లోజ్ చేసుకోండి. కొంచెం చదువుకున్నాం. ఒక 6 గంటలో ఇంటికి వెళ్ళే టైం అయింది. ఓకేనా? రామన్ స్టోరీ చెప్తాను, నేర్చుకోండి. చూడండి, ఇటు అటు కాదు, ఇటు. రామన్ వజే వైజ్ మినిస్టర్ కనిపించట్లేదు మేడం. ఓకే, చూడండి. రామన్ వజే వైజ్ మినిస్టర్ ఇన్ ఏ కింగ్స్ ప్యాలెస్. ఇది నేర్చుకుందాం ఫస్ట్, మళ్ళీ రేపు ఇది నేర్చుకుందాం. అలా ఒక్కొక్క రోజుకి ఈ స్టోరీ అయిపోయి అంత వరకు ఒక్కొక్క రోజు ఒక పిక్చర్ మొత్తం చెప్పండి మేడం, వింటాము. అరే మొత్తం చెప్పకూడదు సార్, చెప్పారు అప్పుడే నాకు మేడం రామన్ స్టోరీ. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నేర్పించింది అని చెప్పారు. నేర్చుకుంటాం మేడం, స్టోరీ వింటాం, చెప్పండి ప్లీజ్ మ్యామ్. అరే మళ్ళీ అరుస్తాడు ఎందుకుడా? ఇందాకటి వాడు సైలెంట్ గా ఉన్నాడుగా. ఆయన పిలుస్తాను, ఇంకా ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకెళ్తుంది. పదాల ప్రిన్సిపల్ సారేనా మేడం? మీరు చెప్పండి మేడం. అమ్మా, ఈ పిల్లని వీళ్ళని సార్ దగ్గర తీసుకెళ్ళు. ఎందుకు మేడం అలా అరుస్తున్నారు? ఏంట్రా వద్దు వద్దు, వెళ్ళను. నేను రాను, వెళ్ళను మేడం. నువ్వు చెప్పింది వింటాను. అలావా? మరి ఒక్కొక్క పిక్చర్ నేర్పించమన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిక్చర్. ఓకేనా? మరి విను. రామన్ వజే వైస్ మినిస్టర్ ఇన్ ఏ కింగ్స్ ప్యాలెస్. హే యు రమణి, మ్యామ్ స్టాండ్ అప్. రామన్ వజే వైస్ మినిస్టర్ అది చెప్పుడా మేడం? ఇప్పుడేగా చెప్పారు, నాకు రాదు మేడం. ఒకసారి చెప్పన్నప్పుడు చెప్పు. రామన్ ఇజే కాదు, రామన్ వజే. విజే కాదురా, రామన్ వజే వైజ్ మినిస్టర్. ప్రిన్సిపల్ కొడతాను రా ఇంకా నేను. నాకు రావట్లేదు మేడం. నేను వాష్రూమ్కి వెళ్తాను, పోండి మేడం. వస్తున్నాయి మేడం. నాకు వస్తున్నాయి మేడం, నిజంగానే వస్తున్నాయి. అయితే నేను కూడా రానా? వద్దు మేడం, నేను వెళ్తాను. నువ్వేం చేస్తావు? టాయిలెట్ పోసుకుంటా వాడుకుంటావు తెలియటానికి. వచ్చేస్తా మేడం, వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. అక్కడ ఆయన ముందు చెప్తాను. పోడా పో. ఆయమ్మా మరి ఒక అబ్బాయి టాయిలెట్ పోసుకుంటున్నాడో లేదో చూడు. టాయిలెట్కి వెళ్ళాడో ఆడుతున్నాడో చూస్తాపో ఆయమ్మ. సరే మేడం. ఏం చేస్తున్నాడు ఆయమ్మ? వాష్రూమ్కి వెళ్ళాడు మేడం. వాష్రూమ్కి వెళ్ళాడమ్మా. సరే మ్యామ్, ఐ కమింగ్. సిట్. ఓకే మ్యామ్.
చీర ఎక్కడ తెచ్చాడు మేడం? బాగుంది. ఏ షాప్ లో కొన్నాడు మేడం? నేను మొన్న ఆ రోజు పిల్లలు జాయినింగ్ వెళ్ళాను కదా, అక్కడ షాప్ ఉంటే చూసి తీసుకున్నాను. సరే మేడం. నాకు కూడా చెప్పండి మేడం, ఇద్దరు తెచ్చుకుందాం. ఎంత బాగుంది. సరే మేడం, బాగుంది కదా. బాగుందండి. అదే మా సార్ చెప్తే తీసుకోమన్నారు, ఇంక అందుకే తీసుకున్నాను మేడం. నేను కూడా ఏంటి ఇంట్లో మా సార్ కూడా చెప్తే నచ్చిందంటే తీసుకున్నాను మేడం. సరే, నాకు కూడా ఒక్కటి కనిపిస్తాను మేడం. ఇంకేంటి మేడం, ఏం సంగతి? తిన్నారా? తిన్నాను మేడం, ఎప్పుడో తిన్నాను. పిల్లలు ఏంటి ఇసుకిస్తున్నట్టున్నారు మిమ్మల్ని బాగా? ఏంటో మరి చెప్తున్నాను ప్రిన్సిపల్ సార్కి. అయితే సరే అంటున్నాడు, వస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకా రేపటి నుంచి ఉంటాడంట వాళ్ళే, నేను ఇంకుంటానంట మేడం. ఎందుకు మేడం? ఆ సారే వచ్చి కూర్చుంటాడంట. అంటే వీళ్ళు నా మాట వినట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిపోతారా మేడం? ఇక్కడే సార్ రూమ్ లో ఉంటాను మేడం. మీరు సార్ రూమ్ లో ఉంటే ప్రిన్సిపల్ సార్ ఇక్కడికి వస్తారా? అట్లా లేదు మేడం. ఓకే మేడం. అయితే అంటే మా పిల్లలకి బ్రేక్ పంపించాలని, బ్రేక్ పంపించే మేడం లేడు మేడం. అందుకే ఇంక నేను బ్రేక్ పంపిస్తాను. సరే మేముకుంటా, డైరీలు రాసిస్తాను, డైరీలు తెచ్చుకొని అన్నాడు. ఓకే మ్యామ్, మీ వెనకమాలే ఉంది మేడం నా డైరీ. నా వెనకమాలే ఉన్నాడు. మేడం ఎగ్జామ్స్ ఎప్పుడు? రేపటి నుంచి రానా? ముందు పెన్ను తెస్తాను, ఇక్కడే కూర్చో. ఓకే మేడం. ఎక్కడికి వెళ్ళకండి. సరే మేడం. ఇది చూడండి, ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటో, బస్కి వెళ్ళే వాళ్ళు బస్సు. కూర్చోండి. ఇంటికి వచ్చి ఉంది ఏం మేడం? మేడం మా డైరీ ఆగ్రా ఇంకా రాయలేదు. ముందు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, తెలుగు ఉంది. మేడం బెల్లు కొడుతున్నాను, ఇంటికి వెళ్ళిపోతాను. డైరీ ఇచ్చేయండి. ముందు నన్ను ఒక్క నిమిషం. మేడం మా మమ్మీ వస్తుంది, నేను వెళ్ళాలి. ఉండరా ఉండు ఒక్క నిమిషం. ఇవాళ డేట్ ఎంతరా? అందరు బాటిల్లో వాటర్ తాగారా, వాటర్ పెట్టారా? నాకు కొంచెం ఉన్నాయి మేడం. తాగరా పో, పో తాగరా పోడా. నీకు కొన్ని ఉన్నాయంట కదా. ఇంకా నాకు అవ్వట్లేదు మిస్. ఎల్లు లేకపోతే పారబోసు అయినా పారబోసరా పో. వస్తుంది పారబోయి కూడా పారబోయమంటే నిజంగా అర్థం ఏంటి? మనుషులు ఎక్కువ తాగితే హెల్త్ మంచిది. సరే మేడం. తాగరా పో. ఓకే మ్యామ్. మా మమ్మీ వచ్చింది, నేను వెళ్తాను మిస్. ఉండు నన్ను ఒక్క నిమిషం. ఇదిగో ఈ తెలుగు అను, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ ఇంకా అయిపోయింది. ఓకేనా? ఓకే 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 మ్యామ్. ఇవాళ ఏం డే? ఫ్రైడే. కాదు ట్యూస్డే. మేడం నేను రేపు రావట్లేదు. ఎందుకు నానా? మా మమ్మీ ఊరికి వెళ్తుంది మేడం, నన్ను తీసుకెళ్తుంది. అయితే సాడికి చెప్పు, మీ మమ్మీని సాడికి చెప్పమంటాను.
సార్ ఓకే అంటే వెళ్ళండి, లేకపోతే వద్దంటే స్కూల్కి రావాలి నువ్వు. ఓకే? ఎందుకు మేడం? అరే సార్ తిడతాడు రా, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్. వీడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఎప్పుడైనా ఎప్పుడు వస్తాడు? 3 రోజులు ఉంటాం మేడం. 3 రోజులు అయితే కుదరదురా. ప్లీజ్ మేడం, 3 days ఓకేగా మేడం? ఏం చేయమంటారు మిస్? ఇట్రా చెప్పండి మేడం. మరి నువ్వు పొద్దున్న తొందరగా స్కూల్కి రా, రెడీ అవ్వి. స్కూల్ డ్రెస్ వేసుకోపోయినా ఏం పర్వాలేదు, రా తొందరగా రా. నేను ఒక 5 minutes వర్క్ మొత్తం రాసేసుకొని డైరీ రాసి పంపించేసేసేస్తాను. సరే మేడం. ఓకేనా? ఇప్పుడు డైరీ రాయండి. ట్యూషన్కి వెళ్ళాలి మేడం, టైం అవుతుంది, మళ్ళీ నేను ఆడుకోవాలి, ఇంటికి వెళ్ళి వెళ్తాను మేడం. అరే మీకు ఆడుకోవటానికి మంచిది కాదురా, మనం చదువుకునేది రాసుకునేది మంచిది. ఓకే? ఇంట్లో అయితే ఆడుకోవచ్చులే, ఆడుకుంటాం ఇంట్లోనే ఆడుకోవాలి. నువ్వు బయట గాని తిరిగి కనిపించావు అనుకో, రోజు మీ ఇంటి పక్కనే మా ఇల్లు. సరే మేడం. తెలుసుగా? తెలుసు మేడం. ఇంకా తిరగను, అట్లా తిరగను మేడం, ఎండలో తిరుగుతాననేగా, తిరగను. నువ్వు సాయంత్రం పోతే ఆడుకో, ఎండలో ఆడుకోవద్దు. ఎంతసేపు మాస్తారు మేడం? డైలీ బస్సు వచ్చినాయి, స్కూల్ బస్సులు, ఆటోలు వచ్చినాయి. ఉండరా ఆటో వాళ్ళు ఆటో లైన్లో, బస్ వాళ్ళు బస్ లైన్లో, ఇంటి నుంచి వచ్చి బైక్ ట్రిప్ వాళ్ళు ఒక లైన్లో కూర్చోండి. బైక్ ట్రిప్ వాళ్ళు ఒక లైన్, ఆటో ట్రిప్ వాళ్ళు ఇంకొక లైన్, బస్ ట్రిప్ వాళ్ళు ఇంకొక లైన్, వ్యాన్ ట్రిప్ వాళ్ళు ఇంకొక లైన్. ఓకే మేడం. ఓకేనా? కింద పీటీ సార్ ఉంటారు, సార్ చెప్పినట్టు వేనండి. పోండి. నా డైరీ ఇస్తే వెళ్ళిపోతాను మేడం. నేను తెచ్చిస్తాను, నువ్వు కిందకి వెళ్ళిపో, బ్యాగ్ తీసుకొని ఎల్లు, మెట్టులు దిగు. ఓకే మేడం. దిగు, ఎల్లు. ఏంటో నువ్వు వెళ్ళట్లేదు. గేట్ అది తీయి, ఆ గేట్ తీసుకొని వెళ్ళు. అమ్మా, డైరీ ఉందంటగా అబ్బాయిది, అబ్బాయిది కార్తీక్ బాబు డైరీ ఉందంటగమ్మా. అదే ఇది రాస్తున్నాను, ఒక్క నిమిషం ఉన్నాయమ్మా, రాసి ఇచ్చేసా. అమ్మ, ఫీజు కట్టడానికి నవ్య వాళ్ళ మమ్మీ వచ్చారు. ఏందమ్మా? ఫీజు కట్టడానికి నవ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారమ్మా. అయినా నవ్య రాలేదు కదా ఇవాళ. వచ్చింది అమ్మ. వచ్చిందా? ఒకసారి కిందకి వెళ్ళి చూడు, నవ్య ఎవడు చూడు. ఏమన్నా ఆ పిల్ల కొత్తగా జాయిన్ అయ్యిందో లేకపోతే ఎప్పుడో జాయిన్ అయ్యిందో.
సరే అమ్మా. చూడు. చూస్తాను. అమ్మ చూసొచ్చా, మీ క్లాస్ కాదు నవ్య. ఓకే ఓకే. నేను ఇంకా కొత్త జాయిన్. మీకు జీకే కంప్యూటర్ ఈ మూడు మీకు లేవు. అరే ఆయమ్మా చెప్పమ్మా. అదే కార్తిక్ది ఎవడు పెన్సిల్ అను ఎలేదుడు జామెట్రీ షార్ప్నర్ తీసుకున్నాడంట. ఏమోనమ్మా అడగండి పిల్లల్ని. పిల్లలందరూ వెళ్ళిపోయారుగా, మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? రేపు అడుగుదాంలేండి. కంప్లైంట్ రాస్తాను ఇప్పుడైతే. వద్దులే పాపం ఏడుస్తారు అందరూ, పిల్లలందరూ ఏడుస్తారు. సరేనమ్మా, మీరు ఎంత మంచి టీచరు. వాళ్ళు కూడా మా పిల్ల కాదు అడుస్తారు అన్నమాట. అదేనమ్మా, అంటే ఒకరోజు అట్లా అడుస్తారు. అదేనమ్మా, మీరే గట్టిగా అరుస్తారు, మళ్ళీ మిస్తే బాగుంటారు అంటున్నారు పిల్లలు. అదేం లేదు. మీరు ఎంత మంచోళ్ళు. ఇంక ఇచ్చేసేయండి అమ్మా, అబ్బాయి నుంచున్నా డైరీ కోసం. ఉన్నాయమ్మా. మేడం ఇందా నుంచి ఆ డైరీ రాస్తున్నారు. అంటే అందరూ రాసేసాను, అంటే కొంచెం లేట్ అయింది అనమాట. ఎన్ని డైరీలు ఉన్నాయమ్మా? ఇంకా ఇది ఒక్కటే అయిపోయినాయి. ఒక్కటే అన్నీ అయిపోయినాయమ్మా. అయిపోయింది. మరి వాడు ఒక్కడది ఎందుకు ఆపేశారు? అంటే వాడు లేట్కి ఇచ్చాడనమాట, అందుకే లేట్ అయింది. సరేనమ్మా, నేను ఇందా నుంచి అది ఒక్కటే రాస్తున్నారు అనుకుంటున్నా నేను. నేను వెళ్తున్నాను, వాడి డైరీ వాడికి ఇచ్చేసేసి. సరేనమ్మా. ఓకే బాయ్. నువ్వు కూడా ఇంటికి వెళ్ళు, తాళాలన్నీ జాగ్రత్త చేసి సార్ కప్ప చేసి వెళ్ళు. సరే అమ్మా.